ఇక్కడ ఒక్కసారి చూడండి. రేవంత్ దివాలా కోరు సీఎం మూతిపై కొట్టేలా రాష్ట్ర ఆర్థిక ప్రగతిపై నివేదిక. బట్టి పదవి ఉంటుందో ఊడుతుందో, మిత్తి పైసలు టకీమని రాహుల్ ఖాతాలోకి. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఆర్ఎస్ బ్రదర్స్ అని కేటీఆర్ చెప్తా ఉన్నాడు. వీళ్ళు ఆర్ఎస్ బ్రదర్స్ అంటే వాళ్ళు కేఆర్ బ్రదర్స్ అని చెప్తా ఉన్నారు. ఈ ముచ్చట ఏంటిదంటే నిన్న ఒక లెక్క బయట పెట్టిండు. ఆ లెక్క మరి ఎవరో ఇచ్చింది కాదు, ప్రభుత్వానికి సంబంధించిన లెక్కనే ఆ లెక్కలో అంటే వీళ్ళు మాట్లాడేదానికి వీళ్ళు ఇక్కడ చెప్పేదానికి పొంతన లేదనమాట. అసలు వాస్తవాలకి వాళ్ళు చెప్పేదానికి పొంతన లేదు. తెలంగాణ రాష్ట్రం 5.5 లక్షల కోట్ల అప్పు అయిందని 5.5 లక్షల కోట్ల అప్పు అయిందని ఊదరగొట్టేసారు మనోళ్ళు అంటే అప్పుడు ప్రతిపక్షాలు లేకపోతే ప్రజా సంఘాలు జర్నలిస్టులు అందరూ కలిసి. దీన్ని ఒకరు 6.5 అన్నారు, దీన్ని ఒకరు 7.5 అన్నారు. ఇన్ని లక్షల కోట్ల అప్పు అయింది కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆల్రెడీ 1,00,000 కోట్ల అప్పు తీసేసిండు, 1,00,000 కోట్ల అప్పు చేసిండు. ఈ 1,00,000 కోట్ల అప్పు కారణం ఏంటంటే రేవంత్ రెడ్డితో సహా అందరూ చెప్పే మాట ఏంటంటే 7,000 కోట్ల రూపాయలు ప్రతి నెల మిత్తి కడుతున్నామని చెప్పారు. 7,000 కోట్ల రూపాయలట ప్రతి నెల మిత్తి కడుతున్నట్టనే కేసీఆర్ చేసిన అప్పులకి. కేసీఆర్ చేసిన అప్పులంటే కేసీఆర్ చేసింది కాదు, ఆయన ఇంట్లో తీసుకుపోలేడు. సరే ఇంట్లో తీసుకుపోయింది అంటే అది ఆ అవినీతి సంగతి తర్వాత. కానీ ఫస్ట్ అయితే అప్పు చేసిందంటే అది ప్రభుత్వ అప్పు. నేను చెప్పేది ప్రభుత్వ అప్పు, అది సంసారం అప్పు అనుకోవాలి. అది సరే వాళ్ళకి ఎంత తిన్నారు ఎంత దోషిరు అనేది దాని నడుస్తూ ఉన్న విచారణలో అదంతా చూపిస్తారు. కానీ ఇక్కడ ఈ 7,000 కోట్ల అప్పు ఇంటూ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఇప్పటిదాకా లెక్కేస్తే ఒక 10 నెలలు లెక్కేస్తే 70,000 కోట్ల రూపాయలు మేము ఇప్పటిదాకా మిత్తి చెల్లించడము, కిస్తీలు చెల్లిస్తూ ఉన్నాం, ఈఎంఐలు అవుతూ ఉన్నాయి అని చెప్పి రేవంత్ రెడ్డి మొత్తుకుంటా ఉన్నాడు. బహిరంగ సభలల్లా ఎక్కడైనా బయట అయినా ఎక్కడైనా. కానీ నిన్న బట్టి విక్రమార్క చెప్పినటువంటి మాట కానీ లేకపోతే ఆ లెక్కలు కానీ తీస్తే నెలకొక 2,200 కోట్లు మాత్రమే మిత్తి కడుతున్నట్టుగా బరాబర్ లెక్క వచ్చింది. 2,200 ఒకసారి 2,300 ఒకసారి 2,400 ఒకసారి 2,250 ఒకసారి ఇట్లా ఈ లెక్కన 10 నెలల్లో చూస్తే ఒక 22,000 కోట్లు మాత్రం యావరేజ్గా అప్పున్నట్టుగా నిన్న లెక్క తేల్చి చెప్పేశారు. ఇప్పుడు వీళ్ళు చెప్తున్న మాటలు వాస్తవాలా లేదంటే వీళ్ళు చూపించిన లెక్కలు వాస్తవాలా? ఈ లెక్కలు ఎవరో నేనో నువ్వో లేకపోతే ఎవడో దానయ్య రాసిన లెక్కలు కావు, అది గవర్నమెంట్ ఇచ్చిన లెక్కలే. ఆ లెక్కల ప్రకారం 22,000 కోట్ల రూపాయలు మాత్రమే మిత్తులు చెల్లించారు అనేది కేటీఆర్ బయట పెట్టండి నిన్న. అసలు ముచ్చట గది దాందే. అంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళి కేసీఆర్ని బదనాం చేయడానికి, గత ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి ప్రయత్నం చేసుకుంటా చేసిరని ఇక్కడ ఇగో లెక్కలతో సహా. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దివ్యంగా ఉన్న రాష్ట్రం రేవంత్ పాలనలో దివాలా తీసిందని, ఇలాంటి దివాలాకోరు ముఖ్యమంత్రి దేశంలో ఎవరూ లేరని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తల్లి లాంటి రాష్ట్రాన్ని క్యాన్సర్తో పోల్చిన దుర్మార్గుడు రేవంత్ అని ఫైర్ అయ్యారు. శనివారం తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక ప్రగతిపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. ఆర్థిక స్థితిపై వాస్తవాలతో నివేదికల విడుదల చేసిన బట్టి విక్రమార్క పదవి ఉంటుందో ఊడుతుందో అని ఎద్దేవా చేశారు. కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా కోసం కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తే తమ ఉద్యోగం పోతుందన్న భయంలో రేవంత్ ఉన్నారని ఆరోపించారు. మోడీ తలకిందులుగా తపస్సు చేసిన రాహుల్ గాంధీ 100 జోడో యాత్రలు చేసిన కేసీఆర్ల తెలంగాణ అభివృద్ధి చేయలేరన్నారు అంటూ మన తెలంగాణని పరుగు తీస్తున్నారని ఒక లెక్క చెప్పిండు ఇక్కడ. అదే ఇందాకనే చెప్పినటువంటి లెక్క. ఇక ఇదే వార్త సంబంధించి వెలుగు పత్రికలు ఏమని వచ్చిందంటే ఇగో రేవంత్ సంజయ్ ఆర్ఎస్ బ్రదర్సు, కేటీఆర్ రేవంత్ కేఆర్ బ్రదర్సు. వీళ్ళు బట్టల దుకాణాలు ఓపెన్ చేసి కూర్చున్నట్టుగా చెప్తా ఉన్నారు. ఇక్కడ ఆర్ఎస్ బ్రదర్స్, అక్కడ కేఆర్ బ్రదర్సు. ఇది పెట్టి పేద ప్రజలకు తక్కువ రేట్లకు పట్టు చీరల్లో లేకపోతే ఇంకోటో పంచెలో ఏమన్నా ఇస్తే రాష్ట్ర ప్రజలు సంతోషపడతారు. మీరు ఒకళ్ళ మీద ఒకళ్ళు. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటిదంటే ఇక్కడ నేను చెప్తా, ఈ వార్త చూడంగానే అందరికీ ఏమనిపిస్తుంది అంటే ఇక్కడ చూడు, కేటీఆర్ రేవంత్ ఇద్దరు ఒకటని చెప్పి ఈయన బ్రదర్స్ అని చెప్తా ఉన్నాడు. ఎవరు? బండి సంజయ్. ఓకే, ఇది చెప్పింది ఎవరు? బండి. ఈ బండి చెప్పిన మాట ఇది. ఇక్కడ కేటీఆర్ చెప్తున్న మాట ఇక్కడ చూసిరు కదా, ఆర్ఎస్ బ్రదర్స్. ఇప్పుడు ఈయననేమో బండి సంజయ్ ఏమో మీరిద్దరే దోస్తులు, మీరిద్దరు ఒకటే అని ఆయన చెప్తాడు. కేటీఆర్ ఏమో లేదు మీరిద్దరే దోస్తులు, మీ ఇద్దరితే నడుస్తుందని వీళ్ళు చెప్తారు. ఇక్కడ చూడుర్రి, ఈ మధ్యలో ఆటల అరటిపండు ఎవరైర్రా అంటే ఈ అరటిపండు ఎవరో కాదు,
మన అరటిపండు అయ్యాడు. ఎవరు సీఎం అరటిపండు అయిపోయాడు. ఇక పొరగాళ్ళు ఆడుకుంటప్పుడు చెప్తారు చూడు, అరే ఎక్స్ట్రా ఉన్నారా అని నువ్వు ఉంచుకోరా అంటే, నాకద్దు అని నువ్వే ఉంచుకొని వీడు అంటాడు. అరే వద్దురాబాయ్ నాకైతే వద్దు అని చెప్పి వాడు అంటాడు. వానికి వద్దు అంటాడు, వీనికి వద్దు అంటాడు. కానీ అని ఎటో దిక్కు కలపాల్సి వస్తుంది. ఈడేమో నువ్వే ఉంచుకుంటాడు, వాడేమో నువ్వే ఉంచుకుంటాడు. ఎందుకంటే ఆడు పనికిరానుడు కాబట్టి. అని పేరు పెట్టుకుందామంటే అని యాడ్ చేసుకుందామంటే భయం అవుతుంది అన్నట్టు. ఎక్స్ట్రా ప్లేయర్ ఉంచుకుందామన్న భయమే, లేకపోతే అంతో ఆడిద్దామన్న భయమే. అందుకే నాకద్దంటే నాకద్దు, కానీ ఈ అవతలోడు మాత్రం నువ్వే ఉంచుకో అన్నట్టు ఒక చీట పొరగాడు అంటారు కదా, ఆ పొరగాని ఆటలాటపడి చేసి అటన్నా ఇటన్నా వేద్దాం అనుకున్నప్పుడు వచ్చే లొల్లి పంచాది ఏదైతే ఉంటుందో అట్లా ఈ పంచాది కనిపిస్తూ ఉంది. ఈయననేమో మీరిద్దరు ఒకటి అంటాడు, ఈయననేమో మీరిద్దరు ఒకటి అంటాడు. అసలు ఆయన ఎవరు? అసలు రేవంత్ రెడ్డి ఎవరు? ఆయన ఎందుకు అట్లా ఆగం చేస్తూ ఉన్నారు? ఒక్కొని ఎవరు ఉంచుకోకపోతే ఎటు పోవాలి మరి రేవంత్ రెడ్డి? పాప ఎటో దిక్కు కలుపుకోరు కదా, ఇటా ఎటో దిక్కు కలుపురి. ఒట్టిగా రాజకీయంగా విమర్శలు చేసి ఇటంటే అటుంటాడని అటుంటే అసలు ఆయన ఎటు కూడా కాదు, వాళ్ళ పార్టీ కూడా వనికిరాడు. నిజంగా చెప్తున్నా కదా, వాళ్ళ పార్టీలో కూడా ఆయనకు అదే పరిస్థితి ఉన్నది. ఎవరు కూడా ఓన్ చేసుకుంటలేరు. రేవంత్ రెడ్డి మావాడని ఓన్ చేసుకోవడానికి ఎవరికి ధైర్యం కూడా అయితే లేదు. చేసుకుంటే కూడా ఏమవుతుందో వాళ్ళకి తెలుసు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు చేసుకోలేక లాస్ట్కు కేఆర్ బ్రదర్స్ ఇటు ఆర్ఎస్ బ్రదర్స్ అని 2 షోరూమ్లు ఓపెన్ చేసిరట. అది రాజకీయ షోరూమ్లు. మరి అక్కడ ఏమేమి అమ్మబడునో, జెండాలు అమ్ముతారా, కండువాలు అమ్ముతారా, ఇంకేం అమ్ముతారో తెలియదు. కానీ ఎక్కడికి వెళ్ళి రేవంత్ రెడ్డిని మాత్రం మధ్యలో ఆటలు అరటిపండి చేసేసారు. పాపం ఆయనని అరే ఎవరికి వానికి రాకుండా అయిపోయాడు. ఇటు అక్కడికి రాలే, అటు అక్కడికి రాలే. భయం అవుతుంది అన్నట్టు వాళ్ళకి. మేము కలుపుకోమని, మాకద్దంటే మాకద్దు.